ఒక ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర 26,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్ దోచుకుంటుంటే ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు? ఒక ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర 27,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. 7,500 రూపాయలు వచ్చేసేమో బుక్స్ అని చెప్పి తీసుకుంటున్నారు. ఎక్కడైనా విన్నామా? కనీ విని ఎరగని రీతిలోని విద్యా విధానాన్ని పూర్తిగా దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన ఇప్పటికైనా మాట్లాడండి విద్యాశాఖ మంత్రి గారు. మీకు దండం పెడతాం. రాష్ట్రంలోని ఎంతోమంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. వాళ్ళ కష్టమంతా కూడా దోచుకుంటున్నారు. వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా పీల్చుకుంటున్నారని బాధపడుతూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారు. మీరు కొత్తగా వచ్చిన తర్వాత, మీరు మీ పార్టీ ఏదైతే కూటమి వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని మార్పులు తీసుకొస్తాము, విద్యను మార్చుతాము, మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీని అరికడతాము, దోపిడీ చేస్తున్న ప్రైవేట్ స్కూల్పై కేసులు పెడతాము, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి మంత్రి లోకేష్ గారు ఇప్పటికైనా పట్టించుకోండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యా విధానాన్ని మార్చండి. ఏదో గాలివాటంలో మాటలు మాట్లాడడం తప్ప, ఏదో అప్పటికప్పటికి ఊగిపోయి ఊగులాటలు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలు, పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలామంది రోడ్డు మీదకి వస్తున్నారని కానీ, చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారని కానీ, వాళ్ళ రక్తం జలగల్లాగా పీలుస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ పైన నిజంగా పోరాటం చేస్తారనుకున్నటువంటి మీలాంటి డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటున్నటువంటి ఈరోజు సామాన్య జనం సార్. ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్. ఇప్పటికైనా మార్పు తీసుకురండి సార్. దారుణమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు, బుక్స్ రూపంలో తీసుకుంటున్నారు. నాసా అంట ఒక యాప్ ద్వారా, ఒక ఎల్కేజీ కుర్రోడికి యాప్ ద్వారా దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన ఎందుకు మాట్లాడరు? ఇప్పుడేమో ఏ విద్యార్థికి 10